आंध्र प्रदेश के वज़ीर अक़लियती बहबूद व कानून NMD फारूक ने मीडिया से बात करते हुए कहा कि हुकूमत की जानिब से आगाज़ किए गए तल्लीकी वंदनम के ज़रिए अब तक तकरीबन 5 लाख अक़लियती तलबा के ख़ानदानों के अकाउंट में रकम जारी की गई है। उन्होंने कहा कि हुकूमत अक़लियतों और आवाम की तरक्की के लिए खुसूसी तवज्जो दे रही है। ప్రభుత్వం కూడా నిన్న తల్లికి వందనం రాష్ట్ర వ్యాప్తంగా వేయడం జరిగింది. అందులో దాదాపుగా మన మైనారిటీ కుటుంబాలకు దాదాపుగా మైనారిటీ పిల్లలు దాదాపుగా 44 లక్షల మంది 4 లక్షల 1000 మంది దాదాపుగా మొత్తం అంతా కలిపితే క్రిస్టియన్లు మైనారిటీలు క్రిస్టియన్లు ఉద్యోగులు కలుపుకుంటే దాదాపుగా 5,000 మంది 5 లక్షల మందికి ఈరోజు తల్లికి వందనం పడింది. అదేవిధంగా దాదాపు 740 కోట్ల 30 కోట్ల రూపాయలు బీసీలో అంటే బీసీబీలో కానీ బీసీఈలో కానీ అదేవిధంగా మైనార్టీలో కానీ మైనార్టీలో అయితే ఈ పఠాన్లు మొఘల్స్ తర్వాత బేగులు వస్తారు అది ఓసీల కిందకి. బీసీఈలో దాదాపుగా ఇవన్నీ కలుపుకుంటే క్రిస్టియన్స్ మైనార్టీలు అదేవిధంగా బీసీబీలో ఉన్న దూదేకుల బ్రదర్లు కలుపుకుంటే దాదాపుగా 5 లక్షల మందికి ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈరోజు తల్లికి వందనం వేయడం జరిగింది. కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా వాళ్ళని కూడా ఆశీర్వదించాలని చెప్పి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినాము. కాబట్టి చాలా సంతోషం. ఈ కార్యక్రమం పెద్దలందరూ ప్రభుత్వాన్ని కొనసాగించాలా, ఇంకా ప్రభుత్వం మంచి పనులు చేయాలా, ప్రభుత్వం ఇంకా ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ షిబ్లీ గారు ఏర్పాటు చేశారు. తల్లికి వందనం కార్యక్రమం నిన్న ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేశారో అందులో దాదాపు 5 లక్షల మంది మైనారిటీ విద్యార్థులు దాదాపు 730 కోట్ల రూపాయలు కేవలం మైనారిటీ విద్యార్థులకు అంటే ఏదైతే మొత్తం టోటల్ 67,27,000 మంది ఎంత ఎవరైతే ఉన్నారో అందులో నుంచి దాదాపు 5 లక్షల మంది కేవలం మైనారిటీ విభాగానికి అంటే ముస్లింలు కానివ్వండి, క్రైస్తవులు కానివ్వండి, లేకపోతే బీసీఈలో ఉన్నటువంటి బీసీబీలో ఉన్నటువంటి దూదేగుల సోదరులు కానివ్వండి, వాళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరితో కూడా పాటు కలిపి 5 లక్షల మంది విద్యార్థులకు ఈ తల్లికి వందనం కార్యక్రమం ద్వారా 730 కోట్ల రూపాయలు ఇన్షాల్లా అందుతాయని చెప్పేసి దానికి ప్రత్యేకంగా మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి తరపు నుంచి గౌరవ న్యాయ మరియు మైనార్టీ శాఖ మంత్రి వర్యులు NMD ఫారూక్ గారికి, అదేవిధంగా మా విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ లోకేష్ బాబు గారికి, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మిగిలిన హామీలు ఏదైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడాను త్వరితగతంగా పూర్తి చేస్తారని చెప్పి